హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాల్చిన వంకాయతో వెరైటీగా ఎంతో రుచిగా ఉండే మంచి కర్రీ చూపించబోతున్నాను. దీన్ని రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెద్ద వంకాయలను తీసుకున్నాను. సో మీకు పెద్ద వంకాయలు అవైలబిలిటీలో లేకపోతే చిన్నవైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ వంకాయలకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 4 కానీ 5 కానీ ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 కానీ 3 కానీ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా ఈ ఘాట్లో మనము కూరుకోవాలి. సో వంకాయ కాలినప్పుడు ఇవి కూడా మనకి ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీలో. ఈ విధంగా పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిపాయ ఇలా ఈ ఘాట్ల మధ్యలో కూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము గ్రిల్ స్టాండ్ ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. గ్రిల్ స్టాండ్ లేకపోతే ఈ విధంగా ఉన్న స్టాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆయిల్ రాసి ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని గ్రిల్ మీద పెట్టుకొని అదేవిధంగా ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కూడా మనము ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ మనము రోస్ట్ చేసుకొని వీటిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ అన్ని రోస్ట్ అయిపోయాయి. సో వీటిని మనం ఇప్పుడు వేరే సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న మనము పొట్టుని, ఈ బ్లాక్గా ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ మీద ఉన్న పొట్టును కూడా తీసేసుకోవాలి. తర్వాత వంకాయ పొట్టును కూడా తీసేసుకొని తొడిమల్ని మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వంకాయను ఒకసారి బాగా మనము ఓపెన్ చేసి చూడాలి. పుచ్చులు, పురుగులు ఏమన్నా ఉంటాయి కాబట్టి ముందుగా కర్రీ చేయడానికి ముందుగా బాగా 1కి 2 సార్లు బాగా మనము వంకాయ మనం వేయించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పదార్థాలన్నింటినీ, వేయించుకున్న పదార్థాలన్నింటినీ మనము బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, వేయించుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వంకాయల్ని మనము చాకుతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయింది కదా. సో కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక కడాయిని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు మరియు ఉప్పు. సో ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత మనము ఇందాక కాల్చిన వంకాయని మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ టమాటా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్లోకి మరియు రోటీస్లోకి టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.